అదేంటంటే అది 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 సర్వెంట్షిప్ అనమాట. అది ఎవరికి వస్తుందంటే తప్పిపోయిన కుమార్తె తిరిగి వచ్చినాక ఏమొచ్చింది తెలుసా? బానిస మనస్తత్వం వచ్చింది అనమాట. ఎందుకని? మనస్సాక్షి. లేదు, మా నాన్న ఇంటికాడ నేను సర్వెంట్ పోస్ట్లో ఉంటాను, అక్కడే మేలు, మా సర్వెంట్లకి బాగా ఫుడ్ దొరుకుతుంది, క్షమించడానికి అడుగుతాను, సర్వెంట్లో ఒకరుగా ఉంటాను, అదే అక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది అనమాట మనస్సాక్షి కానీ బాగా లేకపోతే. కానీ తండ్రి ఏం చేశాడంటే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉన్నాడు. ఏంటంటే ధైర్యంగా ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఖచ్చితంగా నేను పోయి అడిగితే దేవుడు కాదన్నాడు, నేను పోయి అడిగితే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొర వింటాడని చెప్పేసి ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఇది కావాలి అని అడిగితే, ఇది అడగాలంటే మనస్సాక్షి ఎట్లుండాలా? చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండాలి. అదే ఉందా, ఏమనుకుంటాడో ఏమో, ఏమవుతుందో ఏమో, చేయొచ్చో చేయకూడదో, ఇవన్నీ మనస్సాక్షి గురి దగ్గర వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఎట్లా చెప్పచ్చు అంటే, ఇది ఇవ్వండి, మన హృదయం ప్రోక్షించబడిన హృదయాలు గలవారమా మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు అనే పదం చూసుకోండి. మనం పాత్రలన్నీ కడిగి పెట్టేస్తాం, వంటింట్లో పాత్రలన్నీ కడిగి పెట్టేస్తాం. పాత్రలన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక పాత్రలో మనం కొత్తగా పాలు పోయాలో లేకపోతే ఇంకో కూరగాయ ఏదో వేయాలి. అర్థమవుతుందా? కడిగి మొత్తం నీట్గా అంతా వాష్ చేసి ఎండిపోయిన తర్వాత, చెమ్మ ఏమి లేని తర్వాత మనం ఏం చేస్తాం? అన్నిటిని బోళ్ళ పెట్టి ఏదో చేస్తాం, అవునా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాంట్లో ఒక పాలు పోయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నీళ్ళ కింద పెట్టి మళ్ళీ దాన్ని కొంచెం తిప్పి టనేసి మళ్ళీ పాలు పోస్తాం. అంతేనా కదా? దట్ ఈస్ కాల్డ్ హృదయాన్ని దేవుడు రక్తంతో ప్రోక్షించిన దాన్ని బట్టి హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్ అంటే ఏంది? ఓహో, ఇంకా లోపల ఏమన్నా మురికి దుమ్ముందని మన ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. ఏమని? ఇంకా ఏమన్నా దుమ్ము ధూళి ఉందేమో అనే ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. అట్లా దేవుడు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేదానికి మనస్సాక్షిని కూడాను పాలు పోసే ముందు ఎట్లయితే మనం నీళ్ళు పోసి మళ్ళీ తిప్పుతామో అట్లాగే మనస్సాక్షిని దేవుడు ఏం చేశాడంటే శుద్ధి చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ నేను. హల్లెలూయా. అందుకే పాత జీవితం మనకి చాలా తక్కువగా అరుదుగా గుర్తు రావాలి. హల్లెలూయా. బికాస్ అందుకే వెనకకు చూడకుండా వెనుకున్న వాటిని అదోహదా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పేరు మెన్షన్ చేయకుండా అన్న ఉన్నాడు. అర్థమవుతుందా? డిడ్ గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ? డిడ్ గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ? ఎస్, గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ. అర్థమవుతుందా? కల్మషము తోచకుండా మనస్సాక్షిని దేవుడు ఏమన్నా చేశాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంటే ఏమొస్తుంది? కల్మషం తోచకుండా మనస్సాక్షి చూసి తెస్తే కాళ్ళు వేసుకొని తిరగచ్చు. ఏడా? ఎక్కడైనా. హల్లెలూయా. బికాస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హీ ఈస్ కంప్లీట్లీ క్లీన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు నా హృదయాన్ని ప్రోక్షణ రక్తంతో కడిగాడు అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనస్సాక్షి కల్మషం తోచదు. హల్లెలూయా. సాతాను మనసులోకి దూరి మనల్ని దిగజార్చే కార్యాలు చేసే పని జరగదు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్లెన్జింగ్ మై హార్ట్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫ్రమ్ క్లెన్జింగ్ మై హార్ట్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. హల్లెలూయా. మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంది, 21 వచ్చిన ఒకసారి చదువుతారు ఎవరైనా? 1 John chapter 3 verse 21. 1 John chapter 3 verse 21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏమవుతామంట? ఏం చేయకపోతే ఎవరు చేయకపోతే? హృదయం ఏం చేయకపోతే? దోషారోపణ చేయకపోతే దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుదాము. అర్థమవుతుంది? హృదయం దోషారోపణ ఎప్పుడు చేస్తుంది? నేను ఏదైనా తప్పు చేస్తే, నేను అతిక్రమం చేస్తే హృదయం అనేది దోషారోపణ చేస్తుంది.
అవునా? తప్పు చేస్తే, అతిక్రమం చేస్తే, చెడు నడత నడిస్తే, చెడు మాట మాట్లాడితే, చెడు ప్రవర్తన నేను కలిగి ఉంటే హృదయం ఏం చేస్తుంది? దాన్ని దోషారోపణ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ హృదయం దోషారోపణ చేస్తే ఏమవుతుంది? దేవుని ఎదుట ధైర్యం అవుతుంది, చెడిపోద్ది. అర్థమవుతుందా? ఆదాముకి దేవుడి దగ్గర ధైర్యం చెడిపోయింది. ఆదాముకి దేవుడి దగ్గర ధైర్యం అనేది చెడిపోయింది. అందుకే పోయి దాంకున్నాడు చాటుగా అన్నమాట. ముందుకు రాకపోతున్న మనిషి అర్థమవుతుందా? పొడిగా మాట్లాడుతున్నాడు, తడిగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంత ఫ్రీగా మాట్లాడలే, అంత ఫ్రీగా మింగిల్ అవ్వట్లే. ఏందిరా పరిస్థితి అంటే ఇది పరిస్థితి. అర్థమవుతుందా? మాకు గుర్తుపెట్టుకోండి, 1 John 3:21 అనేది బిలీవర్స్కి రాయబడింది, విశ్వాసులకు రాయబడింది. అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు రాయబడింది. అన్యులకు కాదు, దేవుని బిడ్డలకు రాయబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలని పిలువబడే వాళ్ళు దైవ సేవకులు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, సువార్థికులు కానీ, కాపరులు కానీ, బోధకులు కానీ, వర్షిప్ చేసేవాళ్ళు కానీ, అర్థమవుతుందా, చిమ్మేవాళ్ళు కానీ, అర్థమవుతుందా, ఏం చేసేవాళ్ళని సరే, చర్చికి సంబంధించి ఎవరైనా సరే, క్రిస్టియన్ అనే పదానికి సంబంధించి ఎవరైనా సరే ఎట్లా దేవుడి దగ్గర ధైర్యంగా ఉండొచ్చు అంటే హృదయం దోషారోపణ చేయకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హృదయం దోషారోపణ చేస్తే ఏమవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసులకు రాస్తాడు. విశ్వాసులకు రాస్తాడు అంటే విశ్వాసులకి కడగబడిన హృదయమా, కడగబడని హృదయమా? కడగబడిన హృదయం. కడగబడిన హృదయం అంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉండే ప్లేస్లో బాగా గుర్తుపెట్టుకోండి, హార్ట్ హ్యాస్ డైరెక్ట్ సప్లై ఫ్రమ్ హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? హృదయానికి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి డైరెక్ట్ సప్లై అనేది వస్తుంది. పరిశుద్ధాత్మకి సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి సింహాసనం దగ్గర కూర్చోవన్న తండ్రి హృదయంలో నుంచి డైరెక్ట్ సప్లై పరిశుద్ధాత్మకు వస్తుంది. పరిశుద్ధాత్మ దగ్గర సప్లై మన హృదయానికి వస్తుంది. హల్లెలూయా. ఈ సప్లై హృదయానికి రావాలి. అర్థమవుతుందా? అయితే ఇంతకు ముందు ఈవిల్ ఫెలోషిప్కి, సాతాను ఫెలోషిప్కి, సాతాను సహవాసానికి అలవాటు పడిపోయిన హృదయము, రాతి పడిపోయిన హృదయము దేవుడు నూతన కార్యం జరిగించడం ద్వారా మాంసం హృదయంగా మార్చబడినప్పుడు ఆ మాంసం హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతకి దానికి కావలసిన సప్లై అంతా కూడా ఎవరు అందిస్తూ ఉంటారంటే పరిశుద్ధాత్మ అందిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నేనేదన్నా పాపం చేశానంటే పరిశుద్ధాత్మ నేను దుఃఖపెట్టినట్టు, పరిశుద్ధాత్మ నేను ఆర్పేదానికి ప్రయత్నం చేసినట్టు, నేను దుఃఖపెట్టినప్పుడు. అర్థమవుతుందా? ఈయన దుఃఖపడినప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్కి రావాల్సిన సప్లై హార్ట్కి అందకపోతే హార్ట్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా రే గమర్న డాష్ 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 డాష్గా చేసినవరా నువ్వు, తొందరగా ఒప్పేసుకోరా అని పిక్ చేస్తూ ఉంటుంది అనమాట నేను లోపల నుంచి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ పిక్ చేసిన లేట్ చేయకుండా బాగా గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన తర్వాత లేట్ చేయకుండా తొందరగా ఒప్పుకున్నాం అనుకోండి, హార్ట్ కొంచెం ముక్క మాంసం కొంచెం మెత్తగా ఉన్నట్టు. అర్థమవుతుందా? లేట్ చేసి ఏముందిలే, ఒప్పుకుంటే అంత, ఒప్పుకోకపోతే అందులో అదేం పాపం ఇదేం పాపం అనుకుంటా ఉంటే దాంట్లోకి ఏమి చేరుతున్నట్టంటే ముదురుతున్నట్టు అనమాట. అదంత ఈజీగా పళ్ళ కింద నలగదు, కొంచెం సేపు నవ్వులి ఊసియాల్సి ఉంటుంది ఆ మాంసం కదా. అట్లా హృదయం తయారైపోద్ది. అర్థమవుతుందా? హృదయం తయారైపోయింది అనుకోండి, అట్లా కాన్షియన్స్ ఏమవుతుంది తెలుసా? మొద్దు బారుతుంది. ఇప్పుడు ఇవ్వబోతేలే అర్థమవుతుందా? జీవనం పోతల్లా వాళ్ళు చూస్తారులే, వాళ్ళు చేస్తారులే, ఏముందిలే ఈరోజే రిలీజ్ అది ఈవినింగ్ సర్వీసుల్లో. అదవునా? ఈరోజే అది చేయాలి, కంపల్సరీగా వెళ్ళాలి వారకుడిక. అదవునా? కాన్షియన్స్ ఏమవుతున్నట్టు, హృదయం ఏమవుతున్నట్టు. హల్లెలూయా. సో అందుకే ఏ విషయంలో కూడా హార్ట్ లోపల నుంచి, అందరూ చెప్పండి హార్ట్, ఇక్కడ పెట్టుకోండి హార్ట్. హార్ట్ హార్ట్ ఉండే ప్రాంతం ఇది. బైబిల్లో మాట్లాడే హృదయము అనే హార్ట్ ఉండే ప్లేస్ అయితే ఇది. శరీరం, భౌతిక కాయం, శరీరానికి సంబంధించిన, బాడీకి సంబంధించిన హార్ట్ ఉండే ఏదంటే ఇది. అర్థమవుతుందా? ఇది అర్థమవుతుందా? భౌతికపరమైన హార్ట్ అంటే ఇది. అర్థమవుతుందా? స్పిరిచువల్గా బైబిల్ హృదయం అంటే ఎక్కడంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ బాడీ గురించి మనం ఇంకా వెళ్ళలేదు, డీటెయిల్గా టీచింగ్లోకి వెళ్ళలేదు, వెళ్తాం, సిరీస్ ఇంకా రాలేదు. ఇది ప్లేస్ అన్నట్లు. అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ గాడ్ ఉండే ప్లేస్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయం దోషారోపణ చేసింది అనుకోండి, ఈ గిల్టీ ఫీలింగ్ ఏమైనా చెడు అంత ఉంటుంది, ఏమైనా చెడు అంత ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయంలో మనం సరి చేసుకున్నాం అనుకోండి, దేవుని ఎదుట ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా,
కొంతమంది ఎందుకు మారంటే పాస్టర్కి ఏడ తెలిసిపోతుందో, దేవుడు మాట్లాడతాడు కదా, దేవుడు బయలుపరచాడు కదా, దేవుడు తెలియజేస్తాడు కదా, సడన్గా నా మీద ప్రవచనం చెప్పేస్తే అందరి ముందు నేనేమైపోతాను, ఈ గిల్టీ ఫీల్తో కూడా చాలామంది దేవుడి దగ్గర రారు. అదొకదా హృదయం మనల్ని దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం, దేవుని ఎదుట ధైర్యం. హల్లెలూయా, డాడీ గుడ్ మార్నింగ్ వాట్సాప్ అని ధైర్యంగా మాట్లాడవచ్చు దేవునితో. లేదనుకోండి పాత నిబంధన భక్తులాగా చేయాలి. ఇంకా అదొకదా తలెత్తి చూడకూడదు, కిందకే ఉండాలి, దగ్గరికి వెళ్ళాలి, వంగోని ఉండాలి, ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ పోంగొట్టేదానికి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది యేసే రక్తం. హల్లెలూయా. నౌ వీ కెన్ డైరెక్ట్లీ సీ ఫాదర్ ఇన్ ద ఫేస్, డాడీ అని ఆయన స్మైల్ ఇస్తుండగా నువ్వు నేను స్మైల్ ఇవ్వచ్చు, క్రీస్తుతో పాటు కూర్చోవచ్చు, కౌగులించుకోవచ్చు, హత్తుకోవచ్చు. బికాస్ గాడ్ హ్యాస్ క్లెన్స్డ్ అవర్ కాన్షియన్స్. హల్లెలూయా. నేనేం లేదు గ్లాసు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు దేవుడి దగ్గరికి, నువ్వు పోయి అందిపో గ్లాసు అని చెప్పి నేను వేరే వాళ్ళకి అనుకోండి, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ మీ. ఇదంతా రానికోకుండా దేవుడు ఏం చేశాడంటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేశాడు. హల్లెలూయా. కొంతమంది ఎందుకు తెలుసా బాప్తిసం తీసుకోవడం, ఎందుకు తెలుసా బాప్తిసం ఎందుకు తెలుసా? ఇది తెలియదు కాబట్టి బాప్తిసం తీసుకోరు చాలామంది. ఇది తెలియదు కాబట్టి బాప్తిసం తీసుకోరు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అందరూ దయ్యాల దగ్గరికి వెళ్ళరు అంటే, ఎందుకు అందరూ దయ్యాల జోలికి వెళ్ళరు అని అంటే, ఎందుకు అందరూ దయ్యాల జోలికి వెళ్ళరు అని అంటే తెలుసా? హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది, దేవుడి పట్ల ధైర్యం ఉండదు అనమాట. దేవుడు అంటే ధైర్యం లేనప్పుడు ఈజీ ప్రే టు ద డెవిల్. అదొకదా శాతానికి ఎరైపోతారు అన్నట్లు. అదొకదా మీదపడి ఏడ జింపేస్తాయో, మీదపడి ఏడ జరుపుకుంటాయో, అదొకదా రివర్స్లో ఏడబడతాయో అనే ఫీలింగ్ ఉంటారు అనమాట. వెన్ అని అంటే హృదయం దోషారోపణ చేసి, నేను అంత ప్రార్థన చేసుకోలేదు కదా కదా, నేను అంత ప్రార్థన చేసుకోలేదే, అదొకదా నేను అంత చదవలేదే, నేను నిన్న అంతా సినిమా చూసేసానే, పొద్దున్నే అదొకదా ఇవన్నీ వస్తాయన్నట్టు హృదయం దోషారోపణ చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కాన్షియస్ని బాగా పెట్టుకోవాలి. అదొకదా దేవుడు నా కాన్షియస్ని మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా క్రీస్తు రక్తంతో శుద్ధి చేశాడు అనేది పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇది కరెక్ట్ ట్రాక్ అన్నట్లు. ఎక్కడి నుంచి దోషారోపణ వచ్చి మనసు చెప్పుకోకపోవడం, నా మనసు ఒప్పుకోవడం, మనసు చెప్పుకోవడం, మనసు అంతా గలిబిలిగా ఉంది, నా మనసుకి ఏమంటలేదు, అదొకదా అదన్నమాట. దేవుడు తెలియని అన్యులు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటా అనుకుంటున్నారు? మనస్సాక్షితోటి. నాకెందుకో రైట్ కాదనిపిస్తుంది, నాకెందుకో ఈ సంబంధం కరెక్ట్ కాదనిపిస్తుంది, నా మనసుకు మంచిగా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారి లెటర్లో మన పత్రికల్లో మనం బాగా చూస్తే, పౌలు గారి పత్రికలు మనం బాగా చూస్తే, పౌలు గారు అంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అంటే, ఆయన విషయం చెప్తే దీని గురించి నా మనస్సాక్షి కూడా బాగా క్లారిటీగా ఉంది అని చెప్పి రాశాడు. పత్రికలు రాస్తా నా మనస్సాక్షి కూడా నాతో కూడా సాక్ష్యం చెప్తుంది, మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్ ఇన్ దిస్ మ్యాటర్, నా మనస్సాక్షి కూడా క్లియర్గా ఉంది అని అంటే అది చెప్తాను అనమాట. నా మనస్సాక్షి కూడా క్లియర్గా ఉంది ఈ విషయంలో అని అంటే, సి హౌ లిబరల్లీ హీ ఫ్లోడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టీచింగ్ టు ద చర్చెస్. హల్లెలూయా. మనం ఎందుకు లేబ్బా వాళ్ళకి చెప్పేది, మనం ఎందుకు లేబ్బా వాళ్ళకి చెప్పేది, వాళ్ళకి రాసేది లెటర్లు, మనకి ఎందుకు లేబ్బా వాళ్ళు ఇతరులు మనం ఎందుకు లేబ్బా అనేది అని అనుకుంటే పరిస్థితి ఏంది? బికాజ్ ఈజ్ కాన్షియస్ ఈజ్ క్లియర్. అట్లా మాట్లాడేదానికి, అట్లా రాసేదానికి, అట్లా రాయిపించేదానికి ఆయన మనస్సాక్షి క్లియర్గా ఉంది. ఎవరిది? హల్లెలూయా. మీకు సంగతి చెప్పంటారా? దేవుని స్వరాన్ని ఎప్పుడు క్లియర్గా వినగలమంటే మనస్సాక్షి కల్మషము తోచకుండినప్పుడు. హల్లెలూయా. అండ్ ద కాన్షియన్స్ ఈజ్ క్లియర్. అదొక ఎందుకంటే నీ కాన్షియన్సే క్లియర్గా ఉంటే నీకు హిండ్రన్సెస్ ఏముంది దేవుని స్వరం వినేకి? అండ్ ద కాన్షియన్స్ ఈజ్ క్లియర్. దేవుని స్వరం వినేకి హిండ్రన్స్ ఏముంది? ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యూ విల్ ఈజీలీ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ విల్ ఈజీలీ ఫాలో. అదొక తెలిసిపోద్ది, లీడింగ్ ఊరికే తెలుస్తుంది అనమాట, నడిపింపు తెలుస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు. హల్లెలూయా. కొన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి అన్నమాట, చేయొచ్చో చేయకూడదు అని చెప్తాడు. చేస్తే పెద్ద నష్టం పోయేది ఏం ఉండదు, ప్రయోజనం ఏం లేదు కాబట్టి చేయొద్దు అంటాడు. ఆ చిన్న చిన్న మిస్ అయిపోకూడదు మనం.
హల్లెలూయా. చేస్తే తప్పులే ఉండవు అవి, అర్థమవుతుందా? అవి చేసే తప్పులే ఉండదు, అర్థమవుతుందా? అది ఫాల్ట్ కాదు, దేవుని ఫాల్ట్ కాదు, పాపం కాదు అనమాట. అవి మామూలుగా చేయొచ్చు, అర్థమవుతుందా? కానీ ప్రయోజనం కాదా, ఇప్పుడు అవసరం లేదు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ద కాన్షియస్ ఈజ్ క్లియర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కంటిన్యూస్గా యేసు రక్తం గురించి మనం ధ్యాస ఉంటే ఈజీగా దేవుని గైడెన్స్ మనం ఫాలో అవ్వగలం. మనసాక్షి తర్జన భర్జన పడుతుంది అనుకోండి, ఇంకెట్లా లోపల నుంచి పరిశుద్ధాత్మ ఎట్లా గైడెన్స్? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏంటంటే మనసాక్షిని సెట్ చేసుకోవాలి యేసు రక్తాన్ని బట్టి. మనసాక్షిని సెట్ చేసుకోవాలి యేసు రక్తాన్ని బట్టి. శనివారం రోజు ఏదైనా గొడవైంది అనుకోండి, ఎందుకు చెప్పండి ఆదివారం బల తీసుకోరు? మనస్సాక్షి. ప్రాబ్లమ్ ఈజ్ విత్ మనస్సాక్షి. అదే కదా, ఒప్పుకోదన్నమాట. దేవుడు ఒప్పుకున్నారా? పాపం చేసి ఒప్పుకున్నారా? వాళ్ళ దగ్గరికి వస్తున్నా పరీక్షించుకోండి అంటే అప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. అందరూ పరీక్షించుకుంటారు అన్నమాట. చేయెత్తారా? వాళ్ళలో చేయెత్తని ఎత్తారా? ఎత్తరు. ఇప్పుడే కాదు. ఏమంటే కాన్షియన్స్, ఏమంటే నిర్జీవక్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపం చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికో దొరికా, అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు కనిపిస్తే ఏం గుర్తొస్తుంది? కానీ లోపల ఏముండాలా? క్లియర్గా ఉండాలా. బికాజ్ గాడ్ క్లెన్జ్డ్ ద కాన్షియన్స్ విత్ హిస్ బ్లడ్. ఎంతో ఎక్కువగా దేవుడికి అడిగాడు, అదొందా? ఎంతో ఎక్కువగా అంటే పాలు పోయాలబ్బా అని చెప్పి ర్యాప్ కింద మళ్ళీ పోసి నీళ్ళంతా పెట్టి మళ్ళీ చేశాడు దేవుడు. హల్లెలూయా. చూస్తాం అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేంతో చేసుకుంటాము? ఎట్లా చేసుకుంటాము? దేంతో చేసుకుంటాం? ఎట్లా చేసుకుంటాం? చెప్తారా? మళ్ళీ చెప్తాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేంతో? 10వ అధ్యాయం 22వ వచనంతో. దేంతో? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంతో. అర్థమవుతుందా? మనస్సాక్షి కలంతో అది having our hearts sprinkled from an evil conscience, let us draw near to God with full assurance of faith. అదొందా? బాడీస్ దేంతో అంట? ఉదకం. బాడీస్ దేంతో అంట? అవునా కదా? బాడీస్ దాంతో చేసుకుంటా, అవునా? దేవుని ఎదుట ధైర్యంగా వస్తాం అన్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధము నేను దేవుని ఎడలను మనుష్యులను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొంచున్నాను. నిన్న ఎవరినో పటామని చంపకేసి కొట్టా, చంపేది పటామని వేసి కొట్టా, అర్థమవుతుందా? కొట్టాను, అర్థమవుతుందా? నేనేం చేశాను? తప్పు చేసేసాను. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించు ప్రభువా నేను ప్రార్థన చేశాను. దేవుని ఎదుట ఏమైంది? క్షమించబడ్డాం అన్నమాట. కాన్షియన్స్ క్లియర్. అవతల పక్కన వాడి విషయంలో కాన్షియన్స్ ఏమైంది? రే వాడినే కదా నేను కొట్టింది, ఆమెనే కదా నేను అనింది. అర్థమవుతుందా? ఇప్పుడు అభ్యాసం చేసుకోవాలన్నమాట. ప్రభువా నన్ను క్షమించిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. అర్థమవుతుందా? తప్పు చేశాను, ఆ బిడ్డ పక్షాన దీవించండి, ఆస్తించండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి మనం క్షమించి మనం ఫర్గివ్నెస్ అడిగామనుకోండి, కాన్షియన్స్ ఏమవుతుంది? క్లియర్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రార్థనకి ఏమైనా హిండ్రెన్సెస్ ఉంటుందా? ప్రార్థనకి ఏమన్నా అడ్డంగా ఉంటుంది తర్వాత? అదొందా? ధైర్యంకి ఏమన్నా అడ్డంగా ఉంటుందా తర్వాత? సో ఈ సిస్టమ్ చెడింది అనుకోండి, ధైర్యం వస్తుంది అనమాట. డౌట్లు ఉంటాయన్నమాట. జరుగుతుందా అనట్లేదు, ఎందుకని నా ప్రార్థన జరగట్లేదు, అప్పుడు అది జరిగింది కాబట్టి నాకేదో అవుతుంది, అందుకనే అప్పుడు జరిగింది కాబట్టి నేను ఇంకా నాకు జరగట్లేదు, అందుకే నేను జరుగుతున్నా కానీ ఆగిపోతుంది అనే ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకుంటే మనం బాగా గమనిస్తే ఎక్స్ మర్డర్ అనుకోండి, ఎంతకుముందు హత్య చేసిన వ్యక్తి అనుకోండి, యేసు దగ్గరికి వచ్చాడు,
క్షమించాడు దేవుడు. క్లియరా? క్లియరా? ఆల్ క్లియరా? క్లినిక్ ఆల్ క్లియరా? బ్లడ్ ఆల్ క్లియరా? బ్లడ్ ఆల్ క్లియర్. క్లినిక్ చుట్టూ వరకే ఆల్ క్లియర్. అవునా కదా? యేసు రక్తం, ప్రాణాత్మ దేహాలు, మనస్సాక్షి ఆల్ క్లియర్. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడిలోకి వచ్చి ఆ వ్యక్తి సంతోషంగా సమాధానంతో నింపబడి సంతోషంతో నింపబడి ఆయన బిడ్డలతో అందరితో కలిసి పరిచయం చేస్తా, సేవ చేస్తా ఉన్నాడు అనమాట. సమ్ వన్ ఫైన్ డే ఏదో బెడిసి కొట్టింది. ఏమొస్తుంది? ప్రార్థన చేస్తున్నాడు, ఏం జరగట్లా, ఏం అనిపించట్లా. అర్థమవుతుందా? సాతాను ఖాళీగా ఉండడా? ఏం గుర్తు చేస్తాడు? అప్పుడు మనస్సాక్షి క్లియర్గా లేకపోతే ఏంది పరిస్థితి? అవును కదా, నిజమే కదా, అంతే కదా, అదే కదా, ఇదే కదా, ఇట్లా చాలామంది దేవుని చిత్తాన్ని నడిపింపుని మిస్ అయిపోతున్నారు. అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు నిశ్చల్ కారు తోలమని చెప్పి సీట్ ఇచ్చాడు అనుకోండి, నేను కారు తోలతో ఏడా పెట్టేసా. అర్థమవుతుందా? నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎవరా కారు తోలుదురా అంటే నాకు ఎట్టుంటుంది? కారు తోలుదురా ఈరోజు కూడా పని ఉంది అంటే ఎట్టుంటుంది? నాకు ఎట్టుంటుంది? అక్కడ మనస్సాక్షి ఒప్పుకోదు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? క్లారిటీ లేదు. కానీ మనం ఈ విషయాన్ని బట్టి క్లారిటీ ఉండాలి. 9:14 బట్టి క్లారిటీ ఉండాలి. ఎంతో ఎక్కువగా మనస్సాక్షి కల్మషము తోచకుండా మనస్సాక్షిని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. హల్లెలూయా. కాన్షియస్ అంతా క్లియర్ చేశాడండి దేవుడు. ఇంకేం కావాలి మనకి? హల్లెలూయా. కాన్షియస్ అంతా క్లియర్ చేశాడు. అదే కాన్షియస్ అంతా క్లియర్గా ఉన్న తర్వాతకి మనల్ని ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవాలి. తెలుసా? మనల్ని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా, నేరారోపణ చేస్తున్నా కూడా, మన పాయింట్అవుట్ చేస్తున్నా కూడా, సాతాను నేరారోపణ చేస్తున్నా, మనుషులు నేరారోపణ చేస్తున్నా, మనుషులు పాయింట్అవుట్ చేస్తున్నా, మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్. అదొకదా? తప్పులు చేసేటోళ్ళే నా మనస్సాక్షికి ఏం ప్రాబ్లం లేదని బాగా దర్జాగా తిరిగితే, తప్పులు ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి రక్తంతో శుద్ధి చేయబడిన మనం ఇంకెట్లా ప్రవర్తించాలి? హల్లెలూయా, హల్లెలూయా. కొందరు నిరాడంబరంగా తిట్టేస్తారు, ఫుల్గా తిట్టేసి నా మనస్సాక్షి బాగుంది అంటారు. నా మనస్సాక్షికి ఏం తప్పు అనిపించలే, తిట్టడం కరెక్ట్ అనిపించింది, తిట్టేసి అంటారు. దేనికి కరెక్ట్ అనిపించి అంటారు? ఈ వింటర్ నా సొసైటీలో మనం చూస్తుంటాం కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ అంతా కూడాను ఇష్టపూర్వకంగా అంతా చేసేస్తారనమాట. చేసి నా మనస్సాక్షికి ఏం తప్పు అనిపించలా, నా ప్రశాంతంగా ఉంది అంటారు. చూసారా? అదొకదా? ఇప్పుడు అది రాంగా కరెక్టా? అది రాంగ్. అది రాంగ్లోనే వాళ్ళు మనస్సాక్షిని బట్టి అంత ఇన్ఫర్మేషన్ లేని, పరిశుద్ధాత్మ లేని మనస్సాక్షిని బట్టి అంత క్లారిటీగా ఉంటే, లోపల పరిశుద్ధాత్మ కలిగి ఉండి రక్తంతో ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండి మనస్సాక్షి శుద్ధి చేయబడిన మనం ఇంకెంత ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ లెట్ ద టాక్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద లుక్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ యూ డిటర్మైన్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. హల్లెలూయా. ఎంతో ఎక్కువగా పదం అంత బాగుంది కదా. అడ్జెక్టివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. ఎస్పెషల్లీ పౌల్ గారి పత్రికలు అడ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేస్తాం. అట్లా ఇంకో వచ్చిన చూసుకుంటాం. 23వ అధ్యాయం 1వ వచనం, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. ఏమంటాడు? సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. నువ్వేందా జనాలు చంపించేసి కళ్ళ ముందు సెఫన్ రాళ్ళతో కొడుతున్నా మొత్తం చేసి ఎందుకు వచ్చి వాక్యం చెప్పేదానంటే మనస్సాక్షి కలంతో ఎంతో ఎక్కువగా హెబ్రీయులకి అంటే యూదులకి చెప్తున్నాడు. అర్థందా? దేవుడు మా సొంతమయ్యా, మెస్సయ్య మాకు అనే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మా నాయన అబ్రామ్ మేము అన్నయ్య చెప్పుకునే వాళ్ళతో మాట్లాడుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధన, లేవి కాండంలో పరిస్థితులు, ఎక్సడస్లో అన్నీ డీప్గా వివరించుంటే ఇంక ఏ దాంట్లో ఉండవు. ఎందుకంటే హెబ్రీయులు యూదులకి అనమాట. అది నిష్ట, ఆర్థడాక్స్ అంటారు చూసారా? నిష్ట కలిగిన అత్యుత్తమైన ఒక కులస్తులు ఎవరు అని అంటే వాళ్ళు ఎవరు? హెబ్రీయులు. అదొకదా? మాకు గుర్తుపెట్టుకోండి.
కొందరు బాగా కులపిచ్చి ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడి దృష్టిలో అత్యుత్తమైన కులం ఏంటంటే కులం ఎవరంటే వాళ్ళే. అర్థమవుతుందా? అత్యుత్తమైన గోత్రం ఏదంటే ఏదో గోత్రం, దేవుడి గోత్రం. అర్థమవుతుందా? ఇంకా ఈ పరిమాల గోత్రాలు వీళ్ళు ఏం చెప్పాలి? ఇంకా మాది ఆ గోత్రం, ఈ గోత్రం. అర్థమవుతుందా? మా దాకా అసలు దేవుడు వాటిని తుఫారుగా చూస్తాడు. అర్థమవుతుందా? పీపుల్ ఆఫ్ గాడ్. కానీ మన స్థితి ఏం చూడండి, వాళ్ళు దేవుడిని తెలుసుకొని యాక్సెప్ట్ చేయకపోగా మనం దిక్కులేని దరిద్ర స్థితిలోనే మనం యేసయ్యా అని అనుకొని దేవుడి దగ్గరికి వెళ్తుండగా వాళ్ళకి లేని ధన్యత భాగ్యం దేవుడు మన దయచేస్తాడు. హల్లెలూయా. రే అబ్రామ్ ఒక రోజు వస్తారు, అబ్రామ్ పక్కన ఎవడోడో వచ్చి కూర్చుంటారా అంటే వాళ్ళు మన గురించి మాట్లాడు యేసయ్య. అదొకదా? మీరంతా అబ్రామ్ మా నాయన చెప్పుకుంటున్నారా? మీరు ఏడో ఉంటారా? అబ్రామ్ పక్కన వచ్చి ఎవరెవరు కూర్చుంటారు అంటే మనమే. ఏం నాయనా అబ్రామ్ తాత అని మనం మాడతామన్నమాట. వాళ్ళు ఏడో కింద నిప్పుల పడలాడుతూ ఉంటారు. అదొకదా? అయ్యా నీ పక్కనున్నాడే వాడితో పంపి కొంచెం దాహంగా ఉందని మలుస్తారు మనల్ని. హల్లెలూయా. God has provided us this privilege, people of God, to be called as sons and daughters of God. హల్లెలూయా. అదే మనస్సాక్షి బాగా సాడీలు చెప్పేసుకున్న మనస్సాక్షి బాగా ప్రశాంతంగా ఉంది అనుకోవద్దండి. అదే వస్తుందా? నామేం చెప్పిలా నేను కూడా చెప్తా, నన్ను ఇల్లా నేను కూడా అంట, నన్ను తిట్టిల్లా నేను కూడా తిట్టా, నన్ను ఇల్లా నేను కూడా అంట. అదొస్తుందా? ఇదేమవుతుందంటే ఇది టిట్ ఫర్ టాట్ అవుతుంది. అది అదొస్తుందా? అక్కడ మనస్సాక్షి చెడిపోతుంది. అందుకే దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా, దేవునికి నచ్చింది ఏదన్నా కూడాను మన మనస్సాక్షిని టచ్ చేయకూడదు అంతే. బికాస్ హైలీ వాల్యుబుల్ సబ్స్టెన్స్ అయిన రక్తంతో దేవుడు మనల్ని ఏం చేశాడు? మనస్సాక్షిని అయితే ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.